ఎర్రన్నాయుడు గారి తాలూకు పవర్ చెప్పడం ఒక్కసారి ఎలా ఉంటుందో. 2019లో ఎలక్షన్లు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పలాను మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా వచ్చింది. అయినా సరే ఎర్రన్నాయుడు గారి తమ్ముడు అచ్చెన్నాయుడు గారు బ్రహ్మాండమైన మెజార్టీతో టెక్కల్లో వచ్చారు. ఎర్రన్నాయుడు గారి కొడుకు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. ఇక్కడ కాదు, రాజమండ్రిలో కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచింది. కాదు, మేమందరూ గొప్పతనం కాదు, అది ఎర్రన్నాయుడు గారి తాలూకా గొప్పతనం. ఆయన విడిచి వెళ్ళినటువంటి వారసత్వం వల్ల రాష్ట్రంలో గాలులు ఎటుమించినా పర్వాలేదు, ఆ కింజరాపు వారి వారసత్వాన్ని గెలిపించాలని మా ముగ్గురిని కూడా గెలిపించారు. అది ఎర్రన్నాయుడు గారి ఎర్రన్నాయుడు గారు నాకు నేర్పించినటువంటి రాజకీయం. ప్రతి ఒక్కరిని ఆదరించాలి, అందరికీ సేవ చేయాలి. ఎక్కడి నుంచి ఏ టైంలో ఎవరు వచ్చినా సరే కష్టంలో ఉంటే కాస్త పలకరించి వాళ్ళకి ఆదరించి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని ఎర్రన్నాయుడు గారు చెప్పినటువంటి రాజకీయాన్ని నేను ఈ రోజు అవలంబించి ముందుకెళ్తున్నాను.